నమస్తే ఆర్ఎన్ మీడియాకి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ కీలక వ్యాఖ్యలు. కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తరం మార్పు ఇప్పుడు కనిపిస్తోందన్న నేత. నారా భువనేశ్వర్కి ఈసీ నోటీసులు. నిబంధనలు ఉల్లంఘించి చెక్కులు పంపిణీ చేశారని ఆరోపణ. హైదరాబాద్ లో ఎర్త్ అవర్ గంట పాటు చీకట్లో ప్రజలు. పర్యావరణంపై తమ నిబద్ధతను చాటుకున్న ప్రజలు. కొత్తగూడెంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కవాత్. లోక్సభ ఎన్నికల్లో ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ పిలుపు. సన్ రైజర్స్ పై మ్యాచ్ లో ఐపీఎల్ రూల్స్ అతిక్రమించిన కోల్కతా ప్లేయర్. భారీ ఫైన్ విధింపు. మ్యాచ్ ఫీజుల్లో 60% కోత. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ కీలక వ్యాఖ్యలను చేశారు. తెలంగాణలో ఎప్పటి నుంచో చూస్తున్న తరం మార్పు ఇప్పుడు కనిపిస్తోందని, అందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉదాహరణను పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ లోకి కొత్త వారు వస్తున్నారని, వారిని రంగంలో నిలపడమే తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి కారణమని అభిప్రాయపడ్డారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ లోనూ తరం మార్పిడి మొదలైందని జయరాం రమేష్ తెలిపారు. మిగిలిన రాష్ట్రాలు కూడా దీనిని అనుసరిస్తాయని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలోని కేఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాలలో గతంలో పనిచేసిన ఇన్ఛార్జ్ డీఈఓ నాగరాజ్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్. వివరాల్లోకి వెళ్తే ఇన్ఛార్జ్ డీఈఓ నాగరాజ్ పై ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ మాట్లాడుతూ, విద్యాశాఖలో నాకంటే ఉన్నతమైన పొజిషన్లు ఎవరైనా ఉన్నారా ఆయన ప్రశ్నించారు. మరి నాకే మీరు గౌరవం ఇవ్వలేదంటే మిగతా వాళ్ళకి ఎలా ఇస్తున్నారన్న అసహనాన్ని వ్యక్తం చేస్తూ తీవ్రంగా మండిపడ్డారు. నేను దిగిన తర్వాత నేను 6:45, 6:30కి నేను అనౌన్స్ చేశాను. నేను శారదా ఫస్ట్ మా విజిట్ శారదా మున్సిపల్ ప్రైమరీ స్కూల్ में फर्स्ट विजिट करते why I am so clear. Even first thing I told was always I don't want any communication gap between me and the field staff. Train దిగిన తర్వాత yes it's my responsibility to tell. 6:45 చెప్పమా లేదా మీకమ్మా? సార్ చెప్తాను సార్, ఫోన్ చేసి చెప్తాను సార్. ఆర్జేడీ గారు కూడా గుర్తు చేస్తారు. వ్యవస్థలో సీనియర్ ఆఫీసర్కి రెస్పెక్ట్ లేకపోతే వ్యవస్థ నడుస్తుందా? నా నుంచి హైయర్ ఆఫీసర్ ఎవరు ఉన్నారా? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్నారా? ఎవరు ఉన్నారా? 3 లక్షల మంది ఉన్నారు డిపార్ట్మెంట్. వజ్రపు కొత్తూరు మండలం అనకాపల్లి గ్రామ సమీపంలో జరిగిన ఎలుగుబంటి దాడిలో 2 మృతి చెందగా ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రులను పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు. అటాక్ చేసింది మీద చెట్టు కొమ్మలో వీళ్ళ హస్బెండ్ 2 వేరు గవర్నమెంట్ ఏమప్పుడు యాక్సిడెంట్ లేని కింద పెట్టాలి. ఫారెస్ట్ వాళ్ళు వేరే అని ఇప్పుడు మన పలాస్ ఆఫీస్ ఉంది కదా. We need some aggressive we are facing a lot of difficulty. During the times of election, this kind of incidences really damages the image of the government.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరికి రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైసీపీ నేతల ఫిర్యాదు ఆధారంగా నోటీసులు జారీ చేసింది. వైసీపీ ప్రధాన కార్యదర్శి లేలా అప్పిరెడ్డి ఎన్నికల అధికారులు కలిసి నారా భువనేశ్వర్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో చెక్కులు పంపిణీ చేశారని ఫిర్యాదు చేశారు. ఈ అంశంలో చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. క్రమంలో నారా భువనేశ్వర్ ఈసీ నోటీసులు జారీ చేసింది. ఘటనపై 24 గంటల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వర్ అప్పట్లో పర్యటనలు చేపట్టారు. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపం చెంది మరణించిన వారి కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో పర్యటించారు కలెక్టర్ గౌతమి. జిల్లా ఎస్పీ అన్బురాజన్, కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు సాధారణ ఎన్నికల్లో భాగంగా రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించిన పట్టణంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, ఈవీఎం కమిషనింగ్ స్ట్రాంగ్ రూమ్ లను తనిఖీ చేశారు జిల్లా అధికారులు. కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓ అధికారులు పర్యటించారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించేలా చూడాలని మీడియా ద్వారా డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. రాయదుర్గం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి స్ట్రాంగ్ రూమ్ను, అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఈ యొక్క రాయదుర్గం మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని చెప్పి పర్యవేక్షించే నిమిత్తము గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ ఎస్పీ గారు విజిట్ చేయడం జరిగింది. ఆ విజిటింగ్కు పోలీస్ అధికారులతో పాటు రిటర్నింగ్ అధికారి మేడం గారు మరియు రెవెన్యూ సిబ్బంది కూడా హాజరైనారు. ఎస్పీ గారు, కలెక్టర్ గారు పలు సూచనలు చేయడం జరిగింది. సెక్యూరిటీ పరంగా ఏ విధంగా అక్కడ చర్యలు తీసుకోవాలనేటువంటిది వాటిని రాబోయే కాలంలో కంప్లీట్ చేసి ఈ యొక్క రాయదుర్గం కాన్స్టిట్యూన్సీలో ఎలక్షన్స్ ప్రశాంత వాతావరణంలో జరిగేలాగా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ కవాత్ నిర్వహించారు. కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కోకిన్ పాల్గొని మాట్లాడుతూ త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా నిర్భయంగా పాల్గొని తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. సెంట్రల్ కేంద్రీయ బలాలు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళతో పాటు ప్లస్ ఇక్కడ లోకల్ ప్రాపర్టీస్తో ఒకటి రూట్ మార్క్స్ ఇక్కడ చేయడం జరిగింది. మీ అందరికీ ఐడియా ఉంది. సో కొన్ని రోజుల తర్వాత మన దగ్గర ఎలక్షన్ ఉంది కాబట్టి ఈ ఎలక్షన్ టైంలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మేజర్ భాగంగా ఈరోజు ఇక్కడ రూట్ మార్చ్ చేయడం జరిగింది. ఈ రూట్ మార్చ్ ఒక ఉద్దేశం ఉంది. అది ప్రజలకి ఒక నమ్మకం కలపాలి, వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ కలపాలి. పోలీస్ శాఖ తరఫున శాంతి భద్రత కాపాడడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఈ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మేజర్ భాగంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ, మీరందరూ మీ ఓటు హక్కు వినియోగించండి. సో ప్రతి ఒక్కరూ ఇక్కడ ఎవరికి భయపడకుండా, ఏం ప్రలోభాలు లేకుండా మీరు మీ ఓటు హక్కు వినియోగించండి. ప్లస్ ఇప్పుడు కొంతమంది న్యూసెన్స్ మోడల్స్ ఉంటారు, రౌడీ షీటర్స్ ఉంటారు, వాళ్ళకి ఈరోజు మీ ద్వారా నేను ఒకటి జేసీ ప్రభాకర్ రెడ్డి నాతో చెస్ గేమ్ ఆడుతున్నాడని వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీపై వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడారు. స్వార్థ ప్రయోజనాల కోసం వలస వెళ్తున్న వారి కోరికలు తీర్చాలంటే తన వల్ల కాదన్నారు. ఎంతమంది నాయకులు వెళ్లినా కూడా తన వెంట నడిచే ప్రజలు, కార్యకర్తలు నా వెంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మీడియా ద్వారా తెలిపారు. తాడిపత్రిలో ఇంతవరకు ప్రజలకు, లీడర్లకు సమన్వయమే లేదు. లీడర్లకు కానీ పబ్లిక్ కానీ ఈరోజు కూడా ప్రభాకర్ చెప్తానే ఉన్నారు. చాలా మంది మా దాంట్లో కార్పొరేట్ వ్యవస్థకు సంబంధించిన, లేకపోతే ఒక దోపిడీ దొంగలు అనుకుంటారు, లేకపోతే స్వార్థ ప్రయోజనాల కోసం వీళ్ళందరూ కూడా వలసలు పోతున్నారు మా దగ్గర నుంచి. లాస్ట్ టైం నాకు ఎలక్షన్లు అయిపోయినాక, ఎలక్షన్లు ఉన్నప్పుడు ఒక నెలలో ఏ విధంగా ఉన్నారో
ఈ రోజు కూడా అదే విధంగానే వలసలు పోతారు. అంటే వాళ్ళ స్వార్థం కోసం తప్ప ఏరేది లేదు. వాళ్ళ కోరికలు తీర్చాలంటే నాతో అయితే కాదు. మా ప్రత్యేకత అయినటువంటి జయసుప్రభాత్ రెడ్డి జయశేఖర్ అయితే వాళ్ళ కోరికలు తీర్చారు. ఎందుకంటే ఇప్పుడు చెప్తారు కానీ మళ్ళీ తర్వాత గేటు బయట పెట్టి ఆ ఫుట్పాత్ మీద కూర్చుంటారు. ఆ పరిస్థితి నేను చేయలేను. ఎందుకంటే ప్రజలతో నాయకులతో నేను కలిసిమెలిసి ఉంటాను కాబట్టి నా మనసు ఒప్పుకోదు కాబట్టి నేను అబద్ధాలు చెప్పే పరిస్థితుల్లో నేను లేను కాబట్టి పాపం అతను చెప్తాను. ఇప్పుడు పోయిన వాళ్ళంతా కూడా ఒకసారి కాంగ్రెస్లో, తెలుగుదేశంలో, కాంగ్రెస్లో, మళ్ళీ వైఎస్ఆర్ ఇట్లా రకరకాల పార్టీలు మారుతూనే ఉంటారు. టర్ము మారుతారు. నా దగ్గర అయితే అందరూ లబ్ధి చెందారు. భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పుడు పత్రాలు తయారు చేసి నాగర్ కర్నూలు నుంచి వరంగల్ తీసుకెళ్తున్న ఎక్స్ప్లోసివ్ వాహనాన్ని బీబీనగర్ పోలీసులు పట్టుకున్నారు. 6,80,275 బాక్సులలో మరియు 6,925 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. దామోదర్ రెడ్డి పటేల్, దత్తూరావు, పెదవీడు నరసింహులు, లింగాల పరశురాములను 4 వ్యక్తులను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ప్రధాన సూత్రధార అయిన బయ్యపు హనుమంత్ రెడ్డి పరారులో ఉన్నట్లు డీసీపీ వెల్లడించారు. ఒక 6,925 కిలోస్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ని ఒక ఫాల్స్ డాక్యుమెంట్ తోటి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ తీసుకురావాల్సింది దాని డెస్టినేషన్ సోర్స్ ని మార్చి ఇంకో ప్లేస్ కి తరలించడం జరుగుతుంది. యాక్చువల్ గా వాళ్ళు ప్రొక్యూర్ చేసుకుంది శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ గట్కేసర్ నుంచి శ్రీలక్ష్మి ఎంటర్ప్రైజెస్ నల్గొండ వరకు వాళ్ళు గవర్నమెంట్ కి పీసో ఏదైతే పెట్రోలియం ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ దాంట్లో ఆన్లైన్లో వాళ్ళు బిల్లు తీసుకొని దానికి అదనంగా ఒక ఫేక్ బిల్ ఒకటి తీసుకొని అచ్చంపేట నుంచి నాగర్ కర్నూలు నుంచి జనగాం వైపు ఒక ఫేక్ బిల్ని క్రియేట్ చేసుకుని జనగాం వైపు మన వరంగల్ హైవే వెళ్తుంటే ఆ బండిని పట్టుకోవడం జరిగింది. ఇందులో మొత్తం కూడా సెకండరీ ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి. మొత్తం కూడా బూస్టర్స్ అరౌండ్ 277 బాక్సెస్ ఉన్నాయి. మొత్తం ఎంటైర్ వెయిట్ 6,925 కిలోస్. ఇందులో మెయిన్ అక్యూజ్డ్ ఈ ఫోర్జ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ క్రియేట్ చేసిన మెయిన్ కల్పరేట్ బయ్యప్ప హనుమంత్ రెడ్డి. ఇతను ఏదైతే నాగర్ కర్నూలులో ఎక్స్ప్లోజివ్ ఉందో ఆ ఎక్స్ప్లోజివ్కి ఇతందే ఉంది. ఇతను ఆ వ్యాపారం చేస్తుంటాడు. ఆ ఎక్స్ప్లోజివ్లో స్టాక్ ఎప్పటికీ లేదు. బట్ స్టాక్ ఉన్నట్టుగా ఆ ఎక్స్ప్లోజివ్ కొరకు పర్చేజ్ చేస్తున్నట్టుగా క్రియేట్ చేసుకొని హీ విల్ ట్రాన్స్పోర్ట్ ఇట్ టు డిఫరెంట్ క్వారీస్. సో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఇతను అక్కడ నుంచి పర్చేజ్ చేసుకుంటూ పాలకుర్తి జనగాంలో దాన్ని సేల్ చేస్తున్నట్టుగా ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసినాడు. ఈ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసింది ఈ పరశురాం కూడా ఎక్స్ప్లోజివ్ కంపెనీలోనే ఒక అకౌంటెంట్ లాగా ఒక అవుట్ సోర్సింగ్ దానిలో పనిచేస్తున్నాడు. ఇతను ఆ అప్లికేషన్లో ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసినాడు. క్రియేట్ చేసిన తర్వాత ఈ శ్రీనివాస ఎక్స్ప్లోజివ్స్ నుంచి సుమారుగా 6,925 కిలోస్ వాళ్ళు ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ తోటి బయటికి తీసుకొచ్చేసేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. అనంతపురం నగరంలోని 1వ డివిజన్లో ఆదివారం ఇంటింటికి వైసీపీ కార్యక్రమం కొనసాగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అందించిన సంక్షేమ పథకాలతో పాటు అనంతపురం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ఇంటింటికి వెళ్లి వివరించారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి సంక్షేమ పాలన జగన్తోనే సాధ్యమని, మరోసారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, నగర మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, విజయభాస్కర్ రెడ్డి, సర్పంచ్ ఆశా మరియు బి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫయాజ్, కార్పొరేటర్లు అబూ సలేహా, సైఫుల్లా బేగ్, చంద్రమోహన్ రెడ్డి మరియు సి నాగార్జునరెడ్డి, తిరుపాల్ రెడ్డి, రామ్మోహన్, దాదు, బీసీ జోనల్ ఇన్ఛార్జ్ రమేష్ గౌడ్ మరియు వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లిన ప్రతి ఒక్కరూ తిరిగి మరలా అతి కొద్ది రోజుల్లోనే మా దగ్గరకు రాబోతున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ అన్నారు. నందిగామ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీలో చేరిన
9వ వార్డు కౌన్సిలర్ విశ్వనాథపల్లి వాణి కృష్ణ కృపారావు మరియు మాజీ ఎంపీటీసీ ప్రతిపాటి జయరావులకు ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ కండువా కప్ప ఆహ్వానించారు. అనంతరం కౌన్సిలర్ విశ్వనాథపల్లి వాణి కృష్ణారావు మాట్లాడుతూ మాయల పకీరు సోది మాటలన్నీ నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరానని, ఆ పార్టీలో చేరిన దగ్గర నుంచి మానసికంగా నరకయాతన అనుభవించానని, మా సొంత గూటికి చేరుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. చంద్రబాబు పొత్తులతో కుట్రలతో జతకట్టి మళ్లీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని, జగనన్న ప్రజల మనిషి అని, జగనన్నకు ప్రజలతో పొత్తుందని పార్టీ నియోజకవర్గ పరిశీలకులు సానికొమ్ము వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. ఒక 2 రోజుల క్రితం ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. 9వ వార్డు కౌన్సిలర్ గారైన వాణి గారు, వార్డు ఇన్ఛార్జ్ కృపారావు, మా సీనియర్ నాయకులు మా పెద్దన్న జయరామారావు అన్న, వీళ్ళ ముగ్గురు కొంతమంది మనుషులతోటి తెలుగుదేశం పార్టీలోకి కండువా ఇప్పించుకున్నారు. వాళ్ళ మనసు అంతా కూడా ఇక్కడ ఉన్నప్పటికీ కూడా కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వాళ్ళు అటువైపు వెళ్ళారు. కానీ వెళ్ళిన ఒక రోజులోనే వాళ్ళ మనసు చంపుకోలేక స్వచ్ఛందంగా ఈరోజు నేను అక్కడ ఉండలేను అని చెప్పి మళ్ళీ సొంత గూటికి కుటుంబానికి చేరారు. ఈ ఒక రోజులో వాళ్ళు ఎంతో నరకయాతన అనుభవించారు. వాళ్ళకి చెప్పింది ఒకటి, జరుగుతుంది ఒకటి. వాళ్ళకి ఏదైనా చిన్న అపోహ ఉంటే అపోహాన్ని భూతద్దంలో పెట్టి చూపించే మాయగాడు ఒకటి తయారయ్యాడు. ప్రజాస్వామ్యాన్ని మోడీ ప్రభుత్వం కూనీ చేస్తుందని ప్రశ్నించే వారిని విపక్ష నేతలను మోడీ లక్ష్యంగా ఎంచుకొని పనిచేస్తున్నారని వామపక్షాల నేతలు ఆరోపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, మార్క్లైన్, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఖమ్మం పాత బస్టాండ్ సెంటర్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ మాట్లాడుతూ మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు విపక్షాలపై మోడీ దాడి చేస్తున్నారని, ఈడీ, సిపిఐ ద్వారా అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి లేదా అని ఆయన ప్రశ్నించారు. కేవలం ఎన్నికల లబ్ధి పొందేందుకే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు, సిపిఐ నాయకులు పోటు కళావతి, సిహెచ్ సీతమ్మాలక్ష్మి, మేకల శ్రీనివాసరావు, దొండపాటి రమేష్ పాల్గొన్నారు. ఇవాళ స్వతంత్రంగా పనిచేసేటువంటి సంస్థలైనటువంటి ఈడీని, సిబిఐని, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని ఇవాళ బీజేపీ ప్రభుత్వం జేబు సంస్థలుగా మార్చుకొని ఎక్కడైతే ప్రతిపక్ష పార్టీల అధికారులు ఉన్నాయో అక్కడ ఇవాళ ఒక ప్రజాస్వామ్యాన్ని భగ్నం చేసేటువంటి పద్ధతుల్లో ఇవాళ ఒక నిరంకుశంగా ఇవాళ ముఖ్యమంత్రిని కూడా అరెస్టు చేసి భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ ప్రతిపక్ష పార్టీలను లొంగ తీసుకునే దానికోసం ఇటువంటి పద్ధతులు అనుసరిస్తూ ఉంది. ఇవాళ ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక్కడంటే ఒక్క బీజేపీ నాయకుడి మీద కూడా విచారణ కానీ అరెస్టులు కానీ ఈ ప్రభుత్వం చేయలేదు. కానీ ప్రతిపక్షాల మీద ఎక్కడైతే ప్రతిపక్షాల అధికారులు ఉన్నాయో వాళ్ళ మీద ఈడీల పేరుతో కేసులు పెట్టి అరెస్టులు చేసి ఇవాళ లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మరొక వైపున రేపు రాబోయేటువంటి ఎన్నికల లబ్ధి పొందేదాని కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క బ్యాంక్ అకౌంట్లని సీజ్ చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ మళ్ళీ కనుక తిరిగి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల విధి విధానాల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో తహసీల్దార్ స్లివా జోజీ, సిఐ రాజేష్, ఎంటీఓ, కమిషనర్ ఎస్ఐ జ్యోతి భాస్ పాల్గొన్నారు. అనుమతులు లేకుండా ఎన్నికల నియమావళి నిబంధనలు పాటించకుంటే చర్యలుంటాయన్నారు. ప్రచారాలకు తప్పనిసరిగా ఆర్ఓను అనుమతులు తీసుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా పాల్పడితే నేరుగా గానీ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. చింతలపూడి నియోజకవర్గంలో ప్రశాంత ఎన్నికలు నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా యొక్క పోలీసు వారి విజ్ఞప్తి, రాబోయే ఏప్రిల్ 13న జరిగే ఎలక్షన్స్లో అందరూ కూడా పాల్గొనుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటుకు వినియోగించుకోవాలి. ఏ విధమైన రాజకీయ ప్రేరేపణలు జరిగినా సరే మీరందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటును స్వచ్ఛందంగా వచ్చి మీరు ఆ ఓటును వినియోగించుకోవాలి. దానికి మన భారత ప్రభుత్వ ఎలక్షన్ కమిషన్ వారు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే దగ్గరగా ఒక 200 మంది పారామిలిటరీ వారు మనకు వచ్చారు. వారి యొక్క కనుసన్నల్లో మొత్తం ఈ యొక్క ఏదైతే నియోజకవర్గం ఉందో
చింతపూడి నియోజకవర్గం, ఆ నియోజకవర్గం అంతా కూడా వారితో ఈ యొక్క సభలు సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళు ఒక నైతిక ధైర్యాన్ని కల్పించడానికి మా వంతు కృషి చేస్తూ ఉన్నాం. ఏ విధమైన ఇబ్బందులకు కానీ ఏ విధమైన ఆధార్యం పడవద్దని చెప్పి ప్రజలకి మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికే ఈ ప్రజలందరూ కూడా మాకు విశ్వాసాన్ని ప్రకటించి వారు మాకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఉన్నారు. దీనిలో భాగంగా ఈ ఎలక్షన్స్లో ఏదైతే రాజకీయ నాయకులు ఎవరైనా ఈ యొక్క గిఫ్ట్లు కానీ ఏదైనా డబ్బులు కానీ పంచిపెడతారనే ఉద్దేశంతో కొన్ని ప్రభుత్వం వారు కొన్ని స్కీమ్స్ కొన్ని టీమ్స్ ఏర్పాటు చేశారు. ఆ టీమ్స్ నిరంతరం 24 hours కూడా తిరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా మనకి బుట్టాయిగూడెం క్రాస్ రోడ్డు యాసర్ పెట్రోల్ బంక్ దగ్గర ఒక స్టాటిస్టిక్స్ ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క గ్రామాల్లో తిరుగుతూ ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మేము వాటిని పట్టుకుని దానికి చట్ట ప్రకారం దాని చర్యలు తీసుకుంటాం. అందరి నోట ఒకటే మాట, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే, గెలిచేది నారాయణ సారేనని చెప్తుండడం నిజంగా చాలా సంతోషంగా ఉందని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా రమాదేవి నెల్లూరు నగరం 40వ డివిజన్లోని మినీ ఫంక్షన్ హాల్ కద్దూస్ నగర పరితర ప్రాంతాల్లో పర్యటించారు. అయితే ముందుగా ఆమెకు స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు స్వాగతం పలికారు. సందర్భంగా రమాదేవి డివిజన్లోని ఇంటింటికి వెళ్లి ముస్లిం సోదర సోదరీమణులను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారితో మమేకమై హిందీలోనే మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకోవడం, అదేవిధంగా ఓ టిఫిన్ దుకాణంలో స్వయంగా ఆమె దోశలు పోయడం అందరిని ఆకట్టుకుంది. అనంతరం పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడారు. డివిజన్లో ఏ ఇంటికి వెళ్లినా 2024లో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, వేరే పార్టీ కూడా రాకూడదని, తప్పకుండా ఈసారి నారాయణ సారే గెలవాలని ప్రజలే చెప్తుండడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈరోజు 42వ డివిజన్లో కోటమిట్ట వీధిలో తిరుగుతూ ఉన్నాము. దీనిలో గడప గడపకి వెళ్ళి తెలుగుదేశాన్ని తరపున నారాయణ గారిని బలపరచమని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఓటు వేయమని ప్రతి ఒక్కరికి అభ్యర్థించడం జరుగుతోంది. ఇప్పుడే ఒక భయాన్ని కలిసి వస్తున్నాము. ఒకటే మాట చెప్తా ఉన్నారు, తెలుగుదేశము కాకుండా వేరేది వచ్చే సమస్య లేదు, వేరేది ఏది రాకూడదు, తప్పకుండా ఈసారి నారాయణ సారే రావాలి, నారాయణ సారు వస్తేనే మాకు అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ ఏదైతే ఇక్కడ ప్రధానంగా ఉండేది దోమల సమస్య. ఇప్పుడు ఇక్కడ మనం నిలబడిన చోట కూడా ఒక అడుగు టక్కన పక్కకు పడిందంటే అది పోయి కాలువలో ఉంటుంది. అలా ఇటుపక్క అటుపక్క కాలువలు సన్నగా రోడ్డు, దాని మీద ఇంత తెట్టులాగా ఉంటుంది. కనీసము దాన్ని శుభ్రపరిచిన దాఖలాలు కూడా లేవు. దాని మీద దోమలు. అది ఇప్పుడు కొంచెం భగత్ సింగ్ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ల 93వ వర్ధంతి సందర్భంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సుందరయ్య భవనం నుంచి పాత మున్సిపల్ కార్యాలయం వరకు భారీ కాగడాల ప్రదర్శన నిర్వహించారు. సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా నాయకులు ఎర్ర శ్రీకాంత్, ఐద్వ్య జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్ మరియు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రవీణ్, వృత్తి సంఘాల నాయకులు అంజయ్య, లింగయ్య మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపరి ఉరికంబాన్ని ముద్దాడిన విప్లవ యువ కిషోరాలు భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవుల ఆ వీరుల త్యాగానికి నేటికి 93 ఏళ్లు అయిందని ఈ సందర్భంగా అన్నారు. గుర్తుపెట్టుకున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఎందుకయ్యా ఇవాళ భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవుల్ని మనం గుర్తుపెట్టుకున్నామని చెప్పేసి అంటే, ఇవాళ వాళ్ళ స్వార్థం కోసం కాకుండా, వాళ్ళ కుటుంబం కోసం కాకుండా, వాళ్ళ పిల్లల కోసం కాకుండా, వాళ్ళ దేశం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులు వాళ్ళ ముగ్గురు. కాబట్టి వాళ్ళ మొత్తం యావత్ భారతదేశం ఇవాళ భగత్ సింగ్, రాజ్గురు సుందరయ్య వర్ధంతులు మనం చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఇవాళ యూత్ పెడదారి పడతా ఉన్నారు. ఒకవైపు డ్రగ్స్ వైపు వెళ్తా ఉన్నారు, మరొకవైపు సినిమాలు మీడియా వైపు కొట్టబోతున్న పరిస్థితి ఉంది, మరొకవైపున యూత్ టెర్రరిజం వైపు కొట్టబోతున్న పరిస్థితి కనబడతా ఉంది. అట్లాంటి వారందరూ కూడా వాళ్ళ భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవ్ జీవితం ఆదర్శంగా కావాలి. ఆ రోజు వాళ్ళు ఏం చెప్పారంటే, సామ్రాజ్యవాదం నశించాలా, మతోన్మాదం నశించాలని చెప్పారు. సామ్రాజ్యవాదం ఉందో బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని, అవ్యస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని భారతదేశంలో జరగాల్సినటువంటి యువకులు వీళ్ళు ముగ్గురు, వీళ్ళతో పాటుగా వీళ్ళ స్నేహితులందరూ కలిసి వాళ్ళ బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టేంత వరకు ఈ భారతదేశం యూత్ ముందుకు రావాలని చెప్పేసి ఆ రోజు పిలిపించారు. నిత్యం చస్తూ బతికేవాడు ఎలా ఇసుకునే నువ్వు బతుకుడు పూరగా బతుకున్నవాడు, దేశ బతుకు ప్రాణవాయువు, అట్లాంటి యూత్ కావాలని చెప్పేసి ఆ రోజు పిలిపించారు. కానీ ఈ రోజు యూత్ మొత్తం కూడా డ్రగ్స్ వైపు, మాదక ద్రవ్యాల వైపు, సినిమా వైపు, మీడియా వైపు, సోషల్ మీడియా వైపు కొట్టబోతున్నారు, మరొక టెర్రరిజం వైపు కొట్టబోతున్నారు.
వాళ్ళందరూ కూడా మేము పిలిపిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా అయ్యా యువత మీరందరూ కూడా దేశం కోసం దేశభక్తి కోసం బయట చేయండి. వాళ్ళ మొత్తం రెచ్చిపోతున్న పరిస్థితుంది. దాని వైపు వెళ్ళకుండా మేము కూడా భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్కి నిజమైన నివాళి అంటే వాళ్ళ మొత్తం మందుల్ని ఈ దేశం నుంచి తరిమి కొట్టడమే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్కి ఇచ్చినటువంటి నిజమైన నివాళి. దానికోసం కూడా యూత్ అందరూ బయట రావాలని మేము పిలుపుస్తా ఉన్నాం. శనివారం రాత్రి హైదరాబాద్ గంటపాటు చీకటిగా మారిపోయింది. ప్రముఖ ప్రదేశాలన్నీ ఆ సమయంలో చీకట్లోనే ఉండిపోయాయి. ప్రజలు కూడా గంట సేపు విద్యుత్ వాడకాన్ని నిలిపివేశారు. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ WWF పిలుపు మేరకు గత రాత్రి 8:30 నుండి 9:30 వరకు ప్రజలు స్వచ్ఛందంగా ఎర్త్ అవర్ నిర్వహించారు. నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చే అత్యవసరం కానీ విద్యుత్ వాడకాన్ని నిలిపివేసే ఎర్త్ అవర్ కు మద్దతు తెలిపారు. ఇక విద్యుత్ కాంతులతో దగదగ మెరిసే సచివాలయం, అంబేద్కర్ విగ్రహం పరిసరాలు, బుద్ధ విగ్రహం, దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్, చార్మినార్, ప్రభుత్వ కార్యాలయాల్లో ఎర్త్ అవర్ పాటించారు. పలు అపార్ట్మెంట్లు, కమ్యూనిటీలో స్వచ్ఛందంగా దీనిని పాటించి పర్యావరణంపై తమ నిబద్ధతను చాటుకున్నారు. I join all of you in congratulating all the stakeholders who have observed this, especially the young children here. We need to inculcate this. And today, across the campuses in Telangana, the message sent across by our Principal Secretary, we have circulated in all campuses in their school, and all students are also observing this. Let us spread this. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 24 ఏళ్ల భారతీయ యువతి దుర్మరణం చెందింది. మార్చి 21న ఆర్షియా జోషి కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై న్యూయార్క్ లో భారతీయ రాయబార కార్యాలయం విచారణ వ్యక్తం చేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ ఆదివారం ట్వీట్ చేసింది. యువతి మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు అన్ని రకాలుగా సాయం చేస్తామని పేర్కొంది. కుటుంబ బాధిత కుటుంబానికి కూడా సంఘీభావం తెలిపింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం ఆర్షియా జోషి ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. IPL 2024లో భాగంగా శనివారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఉత్కంఠ భరిత మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్ పై కోల్కతా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ వేసి కోల్కతాను గెలిపించిన ఆ జట్టు ఆటగాడు హర్షిత్ రాణాకు భారీ ఫైన్ పడింది. IPL ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడంతో ఈ జరిమానా విధించారు. సన్ రైజర్స్ స్టార్ బ్యాటర్లు మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసన్లను అవుట్ చేసిన సందర్భాల్లో దురుసుగా ప్రవర్తించాడు. అయితే బయటకు వెళ్ళండి అనేలా అనుచిత సైగలు చేశాడు. దీంతో అతడి మ్యాచ్ ఫీజులో ఏకంగా 60% మేర కోత విధిస్తూ IPL పాలక మండలి ప్రకటన విడుదల చేసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ కీలక వ్యాఖ్యలు. కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తరం మార్పు ఇప్పుడు కనిపిస్తోందన్న నేత. నారా భువనేశ్వర్కి ఈసీ నోటీసులు, నిబంధనలు ఉల్లంఘించి చెక్కులు పంపిణీ చేశారని ఆరోపణ. హైదరాబాద్ లో ఎర్త్ అవర్ గంటపాటు చీకట్లో ప్రజలు, పర్యావరణంపై తమ నిబద్ధతను చాటుకున్న ప్రజలు. కొత్తగూడెంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కవాత్. లోక్సభ ఎన్నికల్లో ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ పిలుపు. సన్ రైజర్స్ పై మ్యాచ్ లో IPL రూల్స్ అతిక్రమించిన కోల్కతా ప్లేయర్, భారీ ఫైన్ విధింపు, మ్యాచ్ ఫీజుల్లో 60% కోత. ఇవి బులెటిన్లోనే అప్డేట్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.